వెల్కమ్ టు మమతా రెడ్డి డివోషనల్. మనం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయమైన చిదంబర ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం పంచభూత లింగాలలోని ఆకాశలింగం. శివుడు శివతాండవం చేసిన ప్రదేశం ఇది. చిదంబరం ఆలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చిదంబర రహస్యం. సో చిదంబర రహస్యంతో పాటు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఈ ఆలయం గురించి సైంటిస్టులు ఏం చెప్పారు, ఈ ఆలయానికి భూ అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏంటి, ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి గల సంబంధం ఏంటి, నటరాజస్వామి ఆలయం పక్కనే విష్ణుమూర్తి ఆలయం ఎందుకుంది, ఈ విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా చిదంబర ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇక్కడి సముద్ర తీర ప్రాంతం మడాడులతో నిండి ఉండేదట. ప్రశాంతమైన ప్రాంతంలో కొంతమంది మహర్షులు నివసిస్తూ ఉండేవారు. ఆ మునులకు లభించిన తపోశక్తి వల్ల వారిలో అహంకారం పెరిగిందట. తమ శక్తి ద్వారా భగవంతుని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు అని భావించారట ఆ మునులు. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు అందమైన యువబ్రాహ్మణుడిగా, మహావిష్ణువు సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడి తిల్లై వనాలలో విహరించడం మొదలుపెట్టారు. మారు రూపంలో ఉన్న పరమేశ్వరుడి అందానికి అక్కడి మునివాటికల్లోని స్త్రీలు ఆకర్షించబడ్డారట. అదేవిధంగా మోహిని రూప లావణ్యాలకు మునులు దాసోహమయ్యారు. అయితే ఆ మోహం నుండి తొందరగానే తేరుకున్న మహర్షులు బ్రహ్మచారితో మాట్లాడుతున్న వారి భార్యల్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారట. ఆ బ్రహ్మచారిని దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాముల్ని వడిసి పట్టుకుని తన దేహానికి ఆభరణాలుగా, కంఠానికి చేతికి ఆభరణాలుగా అలంకరించారు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్ద పులిని మంత్రశక్తితో సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు దాన్ని చీల్చి దాని చర్మాన్ని ధరించారు. రెండు ప్రయత్నాలు భంగపరచడంతో మరింత ఆగ్రహంతో అజ్ఞానానికి ప్రతీకగా పేరుకొనే మూయాలకన్ అనే మరుగుజ్జు రాక్షసుని సృష్టించి పంపించారు. పరమేశ్వరుడు నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడగొట్టి అతని దేహం మీద అద్భుతమైన సుందర చిద్విలాస నాట్యం చేశారట. తాము భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి కానీ ఆయన్ను నియంత్రించలేము అనే సత్యాన్ని గ్రహించారు మహర్షులు. అంతటితో వారి అహంకారం తొలగిపోయింది. వారు తమ స్తోత్రాలతో ఆయన్ను కీర్తించి శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిల్లై వనాలలో నటరాజస్వామిగా కొలువు తీరాడు. ఈ చిదంబరాలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. పరమశివుడు తాండవం చేసిన ప్రాంతం. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకరించిపోయిన ప్రాంతం. ఈ ఆలయం 40 ఎకరాల్లో నిర్మించబడింది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించింది చోళరాజులే. కానీ ఏ రాజు నిర్మించాడు అనేదానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ఆలయం నిర్మించిన సమయాన్ని బట్టి 3వ కులోత్తుంగ చోళ లేదా మొదటి రాజేంద్ర చోళ నిర్మించి ఉంటాడని చరిత్రకారులు చెప్తున్నారు. చిదంబర ఆలయ నిర్మాణం ఇతర ఆలయాల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయానికి భూమి అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏంటంటే, చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూ అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంథం తిరుమందిరంలో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలార్ వివరించారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు. మానవుడు నవరంధ్రాలు కలిగి ఉన్నట్లు చిదంబర దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. చిదంబర దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారు మేకులు వాడారు. మన శరీరంలో ఉన్న నాడులు 72,000ని ఆయుర్వేదం చెప్తుంది. చిదంబర దేవాలయంలో పొన్నాంబలం కొంచెం ఎడమవైపు ఉంటుంది. అది మన హృదయస్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పది ఎక్కాలి. అది నమశివాయ పంచాక్షరాన్ని సూచిస్తోంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులివి. అలాగే ఈ ఆలయానికి మానవ శరీర ధర్మానికి సంబంధం గురించి తెలుసుకుందాం. 64x64 దూలాలు సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు. అంతేకాదు, అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు.
9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజుని నృత్యాన్ని విదేశీ సైంటిస్టులు కాస్మిక్ డాన్స్ గా వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలను నిరూపించడానికి విదేశీ పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది. లోపలికి వెళ్ళగానే గర్భాలయం పైనున్న బంగారు రేకులు, దాని చుట్టూన్న పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా ఆలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అత్యంత అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిదంబరంలో స్వామివారు 3 విధాలుగా దర్శనమిస్తారు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి స్వరూపం. రెండవ రూపం ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. ఇక ఆ 3వ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనక గోడపై ఓ చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. అయితే అవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రాంతాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యమైన ప్రాంతం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించి దైవ సన్నిధాన్ని అనుభూతి చేయడం ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం. నటరాజస్వామి ఆలయానికి కుడివైపుగా విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివకేశవులిద్దరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలున్నాయి. కానీ పక్క పక్కనే ఉంటూ మూల విరాటులుగా పూజలందుకునేది ఈ చిదంబర ఆలయంలో మాత్రమే. ఇక్కడి శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన కథనం ఏంటంటే, ఒకసారి తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పదని శివపార్వతులు వాదనకు దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానికి మధ్యవర్తిగా న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువును ఆహ్వానించారు. ఆది దంపతులు శివపార్వతుల మధ్య జరగనున్న పోటీని తిలకించడానికి 3 దేవతలు, మహర్షులు, యక్ష కిన్నర కింపరుష గంధర్వాదులు కూడా హాజరయ్యారు. శివపార్వతులిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా అందరూ మైమర్చిపోయే విధంగా నృత్య రీతులు ప్రదర్శించారు. ఆ నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని అంటే చెవికుండలాన్ని కిందకు విడిచి దానిని మళ్ళీ తన కాలితో తీసుకొని తిరిగి చెవికి అమర్చుకున్నాడు. ఆ విగ్రహాన్ని కూడా మనం ఆలయంలో చూడొచ్చు. స్త్రీగా తాను అలాంటి ఊర్ధ్వతాండవాన్ని ప్రదర్శించలేనని చెప్పి అమ్మవారు తన ఓటమిని అంగీకరించింది. అయితే అమ్మవారు ఒక స్త్రీగా అలాంటి భంగిమను పెట్టడం ఇష్టం లేక మాత్రమే తన ఓటమిని అంగీకరించింది. అంతే తప్ప నిజంగా నృత్యంలో ఇద్దరూ సరిసమానమే. ఆ సమయంలో పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువు తీరింది. ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణసభలోనే. అందుకే అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో గోవిందరాజు స్వామివారు నటరాజస్వామిని చూస్తున్న భంగిమలో ఉంటారు. ఇంతకు ముందు చెప్పిన కాళీ అమ్మవారి ఆలయం చిదంబర ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సింది మూలనాథర్ ఆలయం. మహాశివుడు ఈ క్షేత్రంలో నటరాజస్వామిగా అవతరించక ముందు ఉన్న శివలింగం. నటరాజస్వామి సతీమణి అయిన శివగామి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. తప్పక దర్శించుకోండి. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.